5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు టీఎంసీ ఎల్డీఎఫ్ కు బిగ్ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే సీఎం నివాసాన్ని మమతా బెనర్జీ ఖాళీ చేశారు. మరోవైపు కాసేపటి క్రితమే ఎక్స్ లో తన సీఎం హోదా అటు పినరయి విజయన్ తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే బెంగాల్, కేరళ ముఖ్యమంత్రుల చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలు ఓటమిని ముందే పసిగట్టారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అటు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని భావిస్తున్నారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, బెంగాల్, కేరళ ఈ రెండు రాష్ట్రాల్లోని ఎన్నికలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. రేపు ఫలితాలు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సీఎంలు చేస్తున్న ఈ చర్యలను బట్టి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ముందుగానే నిజంగానే చర్చించుకుంటున్నట్లుగానే వాళ్ళ ఓటమిని అంగీకరించారా? అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనుకోవచ్చా? ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ చర్యలు? కౌంటింగ్ కు కొద్ది గంటల ముందే వెస్ట్ బెంగాల్, అదే విధంగా కేరళ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అంటే కౌంటింగ్ కు కొద్ది గంటల ముందే ఇప్పుడే తమకు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ చర్యల ద్వారా ముందే తాము ఓటమిని అంగీకరించారా అనేది ఒక చర్చ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయో సో అప్పటి నుంచి కూడా కొన్ని, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కేరళ అయితే ఆల్మోస్ట్ ముందటి నుంచే కొంత అక్కడ ప్రజల నాడింగ్ బట్టి కావచ్చు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ అధికార పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగలడం ఖాయమని చెప్పేసి అందరూ భావిస్తూ వచ్చారు. కేరళలో కొద్దిగా ఎక్స్పెక్ట్, అంటే అందరూ ఊహించినట్టుగానే అక్కడ ప్రభుత్వం మారబోతుందని చెప్పేసి ఉన్నది. కానీ వేరే అది మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి 5 రాష్ట్రాలు అత్యంత కీలకమైనది. అందరూ చూపు కూడా, అంత దేశం మొత్తం చూపు కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పైన ఉంది. అందులో మమతా బెనర్జీ ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 4వసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒకవైపు నిన్న గత ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే 2వ విడత సంబంధించి మొన్న ఎప్పుడైతే పోలింగ్ ముగిసిందో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మొత్తం గమనిస్తూ ఉంటే కొంత టీఎంసీలో ఏదో ఒక మూలన ఒక ఆందోళన, టెన్షన్ ఉంది. సో ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఒక వైపు ఏమో భవానీపూర్ లో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గము భవానీపూర్ లోనే 4-5 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎం లను మారుస్తున్నారంటూ ఏకంగా సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ రోడ్డు మీద 4 గంటల పాటు నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే అప్పుడే కొంత చర్చ జరిగింది. ఎందుకు మమతా బెనర్జీ గతంలో ఎప్పుడు లేనట్టుగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు తానే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు అనేది కూడా చర్చ జరిగింది. సో అప్పటి నుంచే బీజేపీ నుంచి ఎదురుదాడి మొదలైంది. బీజేపీకి సంబంధించి మమతా బెనర్జీ ముందే ఓటమి పసిగట్టే ఓటమిని ముందు గ్రహించి ఇట్లాంటివన్నీ కూడా ప్లే చేస్తున్నారు రాజకీయంగా అని చెప్పేసి బీజేపీ ఆరోపణలు వెలువడ్డాయి. ఇప్పుడు దానికి కంటిన్యూట్ గానే తాజాగా తన అధికారిక నివాసం, అంటే సీఎం హోదాలో ఉన్నటువంటి అధికారిక నివాసాన్ని, భవనాన్ని ఖాళీ చేయడం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం, అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ సంబంధించి ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 3 దఫాలుగా, అంటే 3 టర్మ్స్ ఆమె ముఖ్యమంత్రిగా ఉంది. ఇప్పుడు 4వ టర్మ్ కు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ కొంత బీజేపీకి అనుకూలంగా ఉండడం, గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలు కూడా ఆ బీజేపీకి కొంత పాజిటివ్ గా ఉండడం, అందులోనూ గతంలో ఎప్పుడు లేనట్టుగా వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 92% పోలింగ్ నమోదవడం కూడా ఒక ప్రతి కారణం కూడా కొంత బీజేపీకి సానుకూలంగా ఉంది అనేది కొంత అభిప్రాయం ఏర్పడతా ఉంది. అందులో గతంలో ఎప్పుడు లేనట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. సో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి అనేది మొత్తం, అంటే విశ్లేషణలు, అంచనాలు, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా దానికి అనుకున్నట్టుగానే ముందుగానే సిద్ధమవుతున్నారా మానసికంగా శ్రేణులను, అంటే రేపు జరగబోయే ఒకవేళ ఫలితాల్లో ఏదైనా ఒకవేళ అనుకోని ఇప్పటికి కూడా నిన్నటి వరకు కూడా నిన్నటి సాయంత్రం వరకు కూడా మమతా బెనర్జీ తమకు ఏవైతే అభ్యర్థులు ఉన్నారో కీలక నేతలతో రివ్యూ చేశారు. 200 పైగా స్థానాల్లో టీఎంసీ మళ్ళీ అధికారం రాబోతుందని చెప్పేసి కూడా ఇంటర్నల్ అంతర్గత సమావేశంలో ఆ నేతలతో మాట్లాడిన పరిస్థితి. కానీ 24 గంటలు గడవక ముందే నిన్న ఎప్పుడైతే రివ్యూ చేస్తారో ఆ రివ్యూ చేసి 24 గంటలు గడవక ముందే 200 సీట్లు గెలుస్తామని చెప్పి అన్న మమతా బెనర్జీ 24 గంటలు గడవక ముందే ఇప్పుడు ఖాళీ చేయడం ఆ అధికారిక భవనాన్ని, అందులోనూ కౌంటింగ్ కు మరికొద్ది గంటలు ఉండగానే నిర్ణయం తీసుకోవడం కూడా కొంత సంచలనంగా మారింది. అంటే మమతా బెనర్జీ ఎందుకంటే
అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే సీఎం గా పనిచేస్తారు కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాస్త ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా, ఫలితాలు టీఎంసీకి కొంత ఎదురు దెబ్బ తగిలేలా, అనుకున్న స్థాయిలో ఫలితాలు రావట్లేదు, బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయనే ఒక ఆలోచనతోనే ముందస్తుగానే ఆ మమత ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనేది కూడా చర్చ లేకపోలేదు. సరే, మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే దేశం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. రాధాకృష్ణ, మీరు చెప్తున్నట్లుగానే ప్రజాస్వామ్యంలో తుది తీర్పు అనేది ప్రజలదే కాదనట్లేదు. అంటే ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలమైన గానీ వీళ్ళిద్దరూ ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు చేస్తున్న ఈ చర్యలను ఎలా చూడాలంటే, ముందుగానే ఆవిడ సీఎం హోదాలో ఉన్న ఆ బిల్డింగ్ ని ఖాళీ చేయడం, లేదంటే పినరాయి విజయన్ కూడా తన ఎక్స్ ఖాతాలో నుంచి సీఎం అనే ఆ పేరుని తొలగించడం, అంటే వీళ్ళు ముందుగానే ఓటమిని అంగీకరించేస్తున్నారు అనుకోవచ్చా? యాక్చువల్ గా మనం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలను చూస్తూ ఉంటాం. ఎక్కడైనా కొంత గతంలో అనుభవాల దృష్ట్యా కావచ్చు, ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేపు ఫలితాలు ఎలా ఉన్నా సరే తాము ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా తమ పదవికి అనుకూలంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వాళ్ళకి ఉంటున్నారు రాష్ట్రంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా దశాబ్దాల కాలంలో రాజకీయాలు ఉంటారు కాబట్టి వాళ్ళ అంచనా కింది నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతల నుంచి అందిన సమాచారం కావచ్చు, అదే సందర్భంలో ఇతరత్ర కొన్ని ఏజెన్సీల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటారు. సో రేపు అంటే అనూహ్యంగా ఒకవేళ కనుక ఫలితాలు కూడా మరొకసారి అనుకూలంగా వచ్చినా కూడా వీళ్ళు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే దాన్ని కూడా అధికారికంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయానికి ముఖ్యమంత్రిగా ఆ సమయం గడువు మూసింది. రేపు ఫలితాలు వస్తే రేపు ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏది ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరు అంటే వీళ్ళు ముందుగానే కొంత ఈ నిర్ణయాలు తీసుకోవడంతోనే అనేక అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. ఓటమిని ముందే అంగీకరించారని. ఎందుకంటే కేరళలో దాదాపుగా కూడా ఎన్నికల ముందు నుంచే కూడా అక్కడ ప్రభుత్వం మారడం ఖాయం. ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పినరాయి విజయన్ పైన కొంత తీవ్ర ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కేరళ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో కొంత వ్యతిరేకత ఉంది, అక్కడ ప్రభుత్వం మారడం ఖాయం అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ వచ్చింది. ఇదే సందర్భంలో వెస్ట్ బెంగాల్ లో మాత్రం హోరాహోరీ ఉండబోతోంది. సో తుది ఫలితం ఎలా ఉండబోతుందో మొత్తం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ కావచ్చు, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి మమతా బెనర్జీ కావచ్చు, రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఎక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. సో ప్రజలు అల్టిమేట్ గా ఇప్పటికే, ఎందుకంటే 294 నియోజకవర్గాల్లో మొదటి దశ 142, తర్వాత 152 రెండో దశ జరిగాయి. సో 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును దాదాపు 92%, 7.5 కోట్లలో 92% పోలింగ్ అయింది. సో ఇంత స్థాయిలో ఓటింగ్ అవడం వల్ల అసలు ప్రజల ఆలోచన ఉంది. ఎందుకంటే ఒకప్పట్లాగా మొత్తం పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఎందుకంటే యువత వస్తా ఉంది. ఒకప్పట్లాగా సాంప్రదాయ పద్ధతిలో రాజకీయాలు ఉండట్లేవు. రాజకీయ పార్టీలు కూడా ప్రజలు విశ్వసించడం లేదు. సో వాళ్ళకు అనుకూలంగా ప్రజలకు సంబంధించి ఎవరు బాగుంటారో ఆ పార్టీలనే ఎన్నుకుంటున్నారు. రకరకాల ఈక్వేషన్స్, అంటే ఒక ఎన్నిక జరగడానికి ఎన్నికల్లో ఆ పార్టీ, రాజకీయ పార్టీలకు సంబంధించి గెలుపు ఓటములకు సంబంధించి ప్రజలు చాలా పరిణితి చెందిన ఓటును వేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి కూడా చాలా రాష్ట్రాల్లో చూసాము. ఇప్పుడు అదే రకంగా కూడా వెస్ట్ బెంగాల్లో మొత్తం గత చరిత్రను మార్చేలా రేపు ఆ ఫలితం ఉండబోతుందా అనేది ఒక చర్చ ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం, ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 34 సంవత్సరాలు సుదీర్ఘంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేశారు కంటిన్యూగా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక 30 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ కూడా 15 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు మొత్తంగా అంటే ఇప్పటి వరకు చరిత్ర చూస్తే సెక్యులరిజం సంబంధించినటువంటి కొంత ఆ భావజాలం, సెక్యులర్ సిద్ధాంతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలను వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆదరించారు. కానీ ఎప్పుడైతే బీజేపీ సీన్ లోకి వచ్చిందో గత ఎన్నికలతోనే మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో 77 సీట్లు వచ్చింది. సో ఊహించని పరిణామం, అంటే కమ్యూనిస్టులకు కంచుకోట అనే చెప్పుకునేటువంటి వెస్ట్ బెంగాల్లో ఊహించనిగా ఒక్కసారిగా 77 సీట్లు, 38% లాస్ట్ టైం వచ్చినటువంటి ఓటు బ్యాంక్ పర్సంటేజ్ అట్లాంటిది పుంజుకుంది. ఇప్పుడు ఏకంగా దానికి డబల్ సీట్లు వస్తాయి ఖచ్చితంగా, మేము 170 స్థానాలు, లాస్ట్ దానికో 100 స్థానాలు అదే రంగానే మాకు రాబోతున్నాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ నాయకులు డంకా మోగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అన్ని పరిణామాలు చూస్తుంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఒక
వినూతనమైన సంచలన తీర్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. సో ఈ ముందే ఇవన్నీ పసిగట్టి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఆ రాష్ట్రం నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి తమ సొంత పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఇతరత్ర ఏజెన్సీల సమాచారం ఆధారంగానే ముందే ఆ మమతా బెనర్జీ హూందాగా తప్పుకుంటే బాగుంటుంది, రాజీనామా చేసి ముందుగా భవన్ ఖాళీ ముఖ్యమంత్రి అధికారిక భవనం ఖాళీ చేసి రేపు ఫలితాల తర్వాత తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే రేపు 12 గంటల వరకే ఒక ప్రైమరీగా అంటే ఎర్లీ సంబంధించిన ట్రెండ్స్ అర్థమవుతాయి. దాన్ని బట్టి మమతా బెనర్జీ రేపు మధ్యాహ్నమే వీలైతే రేపే అట్లాంటి పరిస్థితి కనుక వస్తే ఇప్పుడు ఉన్నట్టు భావిస్తున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే బీజేపీకి అనుకూలంగా ఉంటే రేపు మధ్యాహ్నం కల్లానే మమతా బెనర్జీ రాజీనామా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఒక రకంగా సంచలనం ఇన్ని రోజులు మనం చూస్తున్నాము. వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో మిగతా రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది వెస్ట్ బెంగాల్లో. సో అదంతా కూడా దీదీ అడ్డా, వెస్ట్ బెంగాల్ అంటే దీదీ అడ్డా ఉండేది. అలాంటిది వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మారబోతోందా, వెస్ట్ బెంగాల్ రాజకీయాలు మారబోతున్నాయా, దీదీ అడ్డాలో కాస్త మోదీ అడ్డాగా మారబోతోందా అనేది ఒక చర్చ ఉంది. సో ఎందుకంటే ఇప్పటి వరకు దీదీ ప్రభంజనం, నిన్నటి వరకు దీదీ ప్రభంజనం, ఇప్పుడు మోదీ ప్రభంజనం వీయబోతా ఉందా అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, గతంలో కూడా ఇట్లాంటి అనుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారైన పరిస్థితి. సో కానీ రేపు అల్టిమేట్ గా 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాబోతుంది. కౌంటింగ్ మొదలైన తర్వాత ప్రజలు ఏ పక్షాన్ని నిలిచారు, ఏ పార్టీ వైపు నిలిచారు, మోడీ వైపు నిలిచారా, దీదీ వైపు నిలిచారా అనేది రేపు తేలుతా ఉంది. ఇక కేరళ కూడా సేమ్ అధికార పార్టీ పినరయ్ విజయ్ సంబంధించి ప్రజలు నిజంగానే అంత వ్యతిరేకత ఉన్నారా, ముందుగానే ఆయన ఓటమిని అంగీకరించారా అనేది కూడా చూడాలి. ఇక ఇవి రెండు పక్కన పెడితే నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. అది అన్ని ఏజెన్సీలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ కే అన్ని మళ్ళీ తిరిగి అతనే అధికారంలోకి వస్తారని చెప్పి చెప్తున్నారు. సో అయినప్పటికీ ఒక మూలన ఎక్కడో దగ్గర టీవీకే పార్టీకి సంబంధించి ఏదైనా ప్రభంజనం సృష్టించబోతోందా, ఇప్పుడు అందుకున్న అంచనాలన్నీ తారుమారు చేయబోతుందా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడులో ఉంది. టీవీకే కూడా ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ ఒక మహాబలిపురంలో ఒక రిసార్ట్ ని ఏర్పాటు చేశారు. మహాబలిపురం పదే మహాబలిపురం ఎంచుకోవడానికి టీవీకే పార్టీకి మహాబలిపురంతో ఒక అనుబంధం ఉంది. అతను పార్టీ పెట్టిన కొత్తలో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏది చేసినా కీలకమైన కార్యక్రమాలను చేసినా మహాబలిపురంతో చేసిన పరిస్థితుంది. సో ఇప్పుడు అంటే గత పార్టీ బహిరంగ సభ, ఆ తర్వాత మొన్న పార్టీ పెట్టి సంవత్సరం అయితున్న సందర్భంలో కూడా అక్కడే కూడా వార్షికోత్సవం పెట్టారు. రీసెంట్ గా రేపు ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు తెరలేపోయింది. కూడా మహాబలిపురం రిసార్ట్ వేదిక కూడా గెలిచిన ఎమ్మెల్యేలందరినీ అక్కడికి రావాల్సిందే కూడా విజయ్ ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తం ఇంట్రెస్టింగ్ 5 స్టేట్లకు సంబంధించి అత్యంత కీలకమైన అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తీసుకునే చర్యలకు సంబంధించి మరి ప్రతిపక్షం నుంచి కానీ ఇతరత్ర నేతల నుంచి కానీ ఏదైనా విమర్శలు రావటం మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అట్లాంటి ముందే ఎందుకంటే ఆల్రెడీ మానసికంగా సిద్ధమయ్యారని చెప్పేసి ఇతర పక్షాల నుంచి ఇప్పుడు ఏదైతే టీఎంసీ ఉందో బీజేపీ నుంచి ఎదురుదాడి మొదలవుతోంది. సో 2-3 రోజుల పరిణామాలు కూడా మొత్తంగా కూడా ఒక వైపు బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కొంత హుషారులో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేసే మూడ్ లో ఉంటే మమతా మాత్రం కొంత ఆందోళనతో టెన్షన్ లో మమతా క్యాడర్ అంతా కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈవీఎంలు మారుస్తున్నారంటూ కోల్కతాతో పాటుగా పలు భవానీపూర్ సంబంధించి సొంత నియోజకవర్గం భవానీతో పాటు చాలా నియోజకవర్గాలు ఇట్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ ఆందోళన చేస్తున్న పరిస్థితిని చూస్తుంటే వీళ్ళు కొంత ఏదో టెన్షన్ వాతావరణంలో ఉన్నారు కాబట్టి అని అనిపిస్తా ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి, ప్రజాస్వామ్యం సంబంధించి ప్రజలు అల్టిమేట్ గా ఎవరి పక్షాలు నిలబడతారు నిర్ణయిస్తారు కాబట్టి రేపు కౌంటింగ్ తర్వాత తేలిపోతా ఉంది. సో కానీ ఇప్పటికైతే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఒక సంచలనమైన బ్రేకింగ్ అనొచ్చు. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, అందులో మమతా బెనర్జీ సుదీర్ఘంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ భవిష్యత్తులో దేశ ప్రధాని కావాలనుకున్నటువంటి మమతా బెనర్జీ అత్యంత సుదీర్ఘంగా ముఖ్యమంత్రి ఉండి తర్వాత తనే నెక్స్ట్ దేశానికి మొత్తంగా దేశ రాజకీయ అత్యంత కీలక పాత్ర పోషిస్తాను ఈసారి గెలిచి అని అనుకున్నటువంటి ఆ దీదీకి ఈసారి కొంత చెక్కు పడబోతుందా అనేదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సో రేపు వేచి చూడాలి. రేపు మొత్తాన్ని మధ్యాహ్నం 2 గంటలకల్లా ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు, తమిళనాడులో స్టాలిన్ వైపా లేకుంటే టీవీకే తలపతి వైపా, కేరళలో మరి పినరయ్ విజయ్ వైపా లేకుంటే కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ వైపా, ఇతర అస్సాం పుదుచ్చేరిలో కూడా అధికార పక్షం వైపా లేకుంటే కొత్త పార్టీలకు అవకాశం ఇస్తారు అనేది మాత్రం రేపే తెలుపు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.